హలో ఆల్, వెల్కమ్ టు నవ్య పయనం. యాక్చువల్లీ ఈ వీడియో చాలా స్పెషల్గా ఉంటుంది, ఎందుకంటే మా మమ్మీకి ఆల్మోస్ట్ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది స్టిచ్చింగ్లో. సో మీకోసం సింపుల్గా ఒక బ్లౌజ్ హెల్ప్ తీసుకొని ఇంకో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తుంది. సో చూసేయండి వితౌట్ టేప్ మెషర్మెంట్స్, ఓకేనా? చెప్పండి. ఇది బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. ఈజీ ప్రాసెస్, టేపు అది వాడకుండా జాకెట్తోనే బ్లౌజ్ కట్ చేసుడు. ఇప్పుడు వెనకాల ప్రాసెస్, వెనక స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు వెనక స్టెప్ తీసుకొని కుట్టు కొంచెం వదులుకొని గుర్తు పెట్టుకోవాలి. అంతే. ఇప్పుడు కప్పు తీసుకోవాలి, వెనకాల బ్యాక్ కప్పు తీసుకొని కింద కొంచెం కుట్టుకు, పైన కొంచెం కుట్టుకు వదలాలి. ఇప్పుడు వెనకాలదే తీయాలి మొత్తం కొలతలు బట్టి, బ్లౌజ్తోనే కొలత, టేపు వాడకుండా. వెనక గల్ల కాడ గుర్తు పెట్టుకొని పైన కుట్టుకు కింద కుట్టుకు వదిలి, ఇప్పుడు బ్లౌజ్ గల్ల ఎట్లుందో అట్లా షేడ్ చేసుకొని గుర్తు పెట్టుకోవాలి. అంతే. ఇప్పుడు భుజాలు పైన కుట్టు, భుజం మీద పైన కుట్టు, అటు కుట్టుకు ఇటు కుట్టుకు వదిలి, అది కుట్టుకు వదిలి దాని మీద గుర్తు పెట్టుకోవాలి, కుట్టుకు వదలాలి కొంచెం. ఇప్పుడు కింద సంక కాంచి కిందికి కరెక్ట్ పెట్టుకొని అక్కడ ఒక కుట్టుకు వదిలి అది గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక డబ్బా షేపు గీసుకోవాలి. ఇప్పుడు అందులోనే రౌండ్ తీయాలి. అంతే. వెనకాల బ్యాక్ వైపు అయిపోయింది. నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు పిన్నులకు గుర్తు పెట్టుకోవాలి, మనం కుట్టు ఎక్కడ మధ్యలో ఎక్కడ రావాలన్నది. ఇప్పుడు చేతులు తీసుకోవాలి. చేతులు కరెక్ట్ వేసుకొని క్రాస్ది కట్ చేసుకొని జాకెట్దే చేతులు పెట్టి కట్ చేయాలి. కుట్టుకు వదలాలి, కింద కుట్టుకు పైన కుట్టుకు. అంతే. ఈజీ ప్రాసెస్ ఇది, టేప్ వాడకుండా. ఇప్పుడు బ్లౌజ్ చేతి కట్ అయిపోతుంది. అంతే. ఇప్పుడు లో షేప్ తీసుకోవాలి, కొంచెం ముందు స్టెప్పు లో షేప్ తీసుకోవాలి. ముందు స్టెప్ చేతులు అయిపోయినాయి. ఇప్పుడు ముందు వైపు వెనక తీసుకొని క్రాస్ వేసుకొని మళ్ళీ సేమ్ దానంతా గుర్తు పెట్టుకోవాలి. అన్నీ సేమ్ బ్యాక్ దానిలాగా గుర్తు పెట్టుకోవాలి. ఈజీ ప్రాసెస్ అన్నట్టు. టేపులు చదువు రానోళ్ళు కూడా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ వేసి. ముందటి గల్ల పెట్టుకోవాలి. ఇప్పుడు జాకెట్ గల్ల ఎట్లున్నదో అట్లా ముందటి గల్ల పెట్టుకోవాలి. అటు ఇటు కుట్టుకు వదిలి ముందటి గల్ల పెట్టుకోవాలి. ఈజీ. ఇప్పుడు ముందటి షేప్ పట్టీల కాంచి కొలత పట్టుకొని కొంచెం వదిలి కుట్టుకు కింద కొంచెం వదిలి, ఇప్పుడు మళ్ళా సంక వైపు అది పెట్టుకోవాలి గుర్తు. షేప్ పట్టి కడికి వదిలి ఇప్పుడు అది కట్ చేసుకోవాలి. ఆ గుర్తు కలపాలి. అంతే. ముందు స్టెప్ అయిపోయింది.
నీట్గా కట్ చేసుకొని చదువురాని వాళ్ళకు ఇంచులు 2, 3 అని తెలియదు కాబట్టి ఇట్లా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది బ్లౌజు. జాకెట్తోనే ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది. జాకెట్ కటింగ్ అయిపోయింది. అన్నీ సమానం ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. ఇప్పుడు కింద షేప్ పట్టీలు కట్ చేయాలి. ఒక 4, 6 అట్లా తీసుకోవాలి. తీసుకొని అవి తెలుసు కింద షేప్ పట్టీలు, దానికి పిన్నులు అవన్నీ పెట్టుకున్నాక కింద షేప్ పట్టీ కరెక్ట్ 4 కానీ 6 కానీ తీసుకొని మళ్ళీ దానికి జాయింట్ చేసుకోవాలి. కింద కరెక్ట్ ఉన్నదా లేదా కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. ఎప్పుడు కానీ ఎక్కువ తీసుకోవాలి. మరి 2 ఇంచెస్ అట్లా ఎక్కువ తీసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. తక్కువ తీసుకుంటే మళ్ళీ బ్లౌజ్ సరిపోదు. కుట్లకు ఉండేటట్టు తీసుకోవాలి. ఎక్కువ తీసుకొని వేసుకుంటే కుట్లు వేసుకోవడానికి ఒక 4 కుట్లు ఎత్తేనన్నా ఇప్పుకోవడానికి బాగుంటుంది, లావైనా సన్నమైనా. ఇప్పుడు అవే ముక్కలు 6 తీసుకోవాలి, లేదంటే 4 తీసుకోవాలి. లావుగా రావాలి కింద షేప్ పట్టి అంటే 6 తీసుకోవాలి. అట్లా క్లాత్ వెళ్తుంది కాబట్టి 4 కానీ 6 కానీ తీసుకుంటాం. క్లాత్ వెళ్ళకుండా 4 తీసుకొని వేరే క్లాత్ మధ్యలో కూడా వేరే క్లాత్ వేసుకోవచ్చు, బయటికి కనబడకుండా. ఆ ముక్కలు మొత్తం కుట్టేటప్పుడు అన్నీ సెట్ చేసుకుంటా కుడితే 1 అవర్లో కుట్టుడు పంపకం అయిపోతుంది. బ్లౌజ్ కంప్లీట్. ఏమన్నా మాట్లా